మొన్న పాకిస్తాన్ వాడు చెప్పాడు కదా, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, మేమంతా ప్లాన్ చేసుకున్నాం, వాళ్ళు ముందు మా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు, అవి ఉగ్రవాద శిబిరాలని వాళ్ళు అంటారు, మేము మా స్వతంత్ర పోరాట యోధులు అంటాం, ముజాహిదీన్లు అంటాం, అట్లాంటి స్థావరాల మీద దాడి చేశారు, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పొద్దున పూట్ల ముహూర్తం పెట్టుకున్నాం, ఉదయాన్నే మా ప్రార్థన పూర్తయ్యాక 5 సార్లు నమాజ్ చేస్తారు కదా, ఉదయం తొలి నమాజ్ పూర్తయ్యాక 5 గంటల తర్వాత దాడి చేయాలని మేము ప్రిపేర్ చేసాం. ఈలోపు 3 గంటలకే బాలిస్టిక్ మిస్సైల్స్ వచ్చేసి, బ్రహ్మోస్ మిస్సైల్స్ వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని బేసుల్ని ధ్వంసం చేసి పడేసినాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసి పడేసినాయి, అలాగే మా ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసి పడేసినాయి అన్నటువంటి విషయం ఎట్లా చెప్పుకొచ్చాడో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అదే. ఒకప్పుడు ఇజ్రాయెల్ 23 దేశాలు కలిసి రేపు పొద్దున దాడి చేస్తాయి అనగా ముందు రోజున వెళ్ళిపోయి అటాక్ చేసి వదిలిపోయి 23 దేశాలను ఒక్కసారి అది కొట్టిన దెబ్బకి 27 దాకా మళ్ళీ ఇజ్రాయెల్ జోలికి వెళ్ళలేనంతటి డ్యామేజ్ చేసి, ఇప్పుడు అట్లాగే ఇరాన్ అణ్వస్త్రాలను పూర్తిగా సముపార్జించుకున్నాం అన్నటువంటి ఉత్సాహంతో ఇజ్రాయెల్ మీదకి ప్రిపేర్ అవుతోంది అన్నటువంటి సందర్భంలో ఈ అణ్వాయుధాలు సమకూర్చుకునేటందుకోసం డైవర్షనల్ టాక్టిక్స్ కోసమే ఇజ్రాయెల్ మీదకి దాడులకి పురిగొల్పింది. లైక్ హమాస్ చేతన ఇజ్రాయెల్ మీద దాడి చేయించి, లెబనాన్లో హెజ్బుల్లాతో, అట్లాగే హౌతీలతో ఎక్కడైతే యెమెన్ నుంచి అట్లాగే మిగతా ప్రాంతాల నుంచి తీవ్రవాదుల్ని పంపించి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు సృష్టించిందో, ఆ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందని తెలుసు. ఇజ్రాయెల్ ఆ యుద్ధంలో ఆ 5 దేశాలతో లైక్ లెబనాను, యెమెను, పాలస్తీనా, సిరియా, ఇరాక్ ఇట్లాంటి దేశాలతో తగులాడుతూ ఉంటే ఆ టైంలో తను 10 అణుబాంబులకి తగినటువంటి యురేనియం శుద్ధిని తయారు చేసేసుకుంది. అది ఇరాన్ టాక్టిక్స్. కాకపోతే అదంతా గమనించినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు కొడుతున్నటువంటి దెబ్బ ఏదైతే మూలం మీద దెబ్బ కొడుతోంది, స్థావరాల మీదనే దెబ్బ కొడుతోంది, ఎడతెరిపి లేని దాడులు చేస్తోంది, టెహ్రాన్తో సహా అన్నిటి మీదన అది ఆగేటట్టు కనిపించటం లేదు.